హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుంది అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పెన్షన్లకి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పటి నుండి మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయినా కూడా మన ఛానల్లో మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2016 రూపాయలు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు వీళ్ళందరికీ కూడా 4016 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వీరితో పాటుగా దివ్యాంగుల మిత్రులకు కూడా ప్రస్తుతం 4016 అందిస్తున్న ప్రభుత్వం 6000 రూపాయల ఆసరా పెన్షన్ని అందించనున్నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ పెన్షన్లను ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అనే విషయానికి వచ్చేసినట్లయితే, మొదట మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు 2025న ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఈ 4 ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి రైతు భరోసా 6000 రూపాయలు, రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6000 రూపాయలు, మూడోది 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు. అయితే ఈ పథకాలన్నీ కూడా మార్చి 31వ తారీఖు నాడు ప్రభుత్వం పూర్తి చేసి ఏప్రిల్ నెలలో, మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో నిధుల కేటాయింపు చేసి ఏప్రిల్ నెలలో ఉగాది కానుక సందర్భంగా 4016 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్లు ప్రారంభానికి కసరత్తు చేస్తుంది అనే లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి అన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి రాబోయే ఏప్రిల్ నెల నుండి పెంపు ఉండొచ్చు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పాత పెన్షన్లు 2016లో 4016ల సంఖ్య కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 60 నుండి దాదాపుగా 70 లక్షల కొత్త పెన్షన్ల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో వడపోతలో కార్యక్రమంగా ప్రభుత్వం 7 లక్షల కొత్త అప్లికేషన్లను మంజూరు చేయనున్నట్లుగా, అంటే 7 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. 43 లక్షల లబ్ధిదారుల సంఖ్య 50 లక్షల వరకు చేరొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు 20 నుండి 25,000 కోట్ల రూపాయల కేటాయింపులుగా మారనున్నాయనే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రతి నెల 200 నుండి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న నిధులు 600 నుండి 800 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్లో ప్రతి నెల లబ్ధిదారులకు అందించే విధంగా కేటాయింపులు చేయొచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్ అనేది మనకి ఏప్రిల్ నెల నుండి అందించడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీంతో పాటుగా 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం అప్పుడు ప్రారంభించవచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్ల మంజూరికి సంబంధించి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.